ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. మంత్రి కందుల దుర్గేష్. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు క్రమశిక్షణతో విద్యా అభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. విద్యాపరంగా మీరు ఏ రంగంలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలని చాలా అవసరమన్నారు. 10 మందితో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం, సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడం విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు. పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ను ఉచితంగా అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులైన మీరందరూ మీరు ఎంచుకున్న ఆయా రంగంలో అద్భుతంగా రాణించాలని మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, డివిఈఓ సుబ్రహ్మణ్యం, సమగ్ర సర్వ శిక్షా అభియాన్ డిఈ శ్రీనివాస్, ఎంఈఓ గురుమూర్తి, కాలేజ్ ప్రిన్సిపల్ మేరీ సుజాత, నాయకులు రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన పిల్లలు భవిష్యత్తుకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్ళాలని మీ అందరూ రాబోయే రోజుల్లో భవిష్యత్తును నిర్దేశించే నాయకులుగా తీర్చిదిద్దాలని కోరుతూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే కాకుండా మీ తర్వాత తరం మీ అబ్బాయి గారి ద్వారా మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మన మంత్రివర్యుల యొక్క అద్భుతమైన స్పీచ్ వినడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఆయన మంచి మోటివేషన్ కంటే కూడా అద్భుతంగా ప్రసంగించారు ఆవిడకి మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాకు చాలా కాలంగా రాజమండ్రిలో పరిచయం. ఉన్న కోరికలన్నీ అడగకుండానే వరాలించే దేవుడిలాగా మొత్తం అన్నీ కూడా మీరు ఒక్క స్పీచ్తో మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, మీకు ప్రత్యేకంగా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. కూడా వెంటనే స్పందించారు. మధ్యాహ్నంకి అవి చేయించేస్తున్నారు, క్లియరెన్స్ చేయిస్తున్నారు. నవీన్ కుమార్ మరి ఈ సమయంలో మరి స్టాఫ్ అందరూ కూడా గౌరవించాలని కోరుకుంటున్నాం. పిల్లలు రావాలి. అలాగే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన కాడుకోటకు సంబంధించిన గంటా వీర వెంకట సత్యనారాయణ గారికి చిన్న క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. కానీ అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ ఆయనకి అయింది. దానికి మన జనసేన పవన్ కళ్యాణ్ గారి తరఫున చిన్న చెక్ రావడం జరిగింది. అది దుర్గేష్ గారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జనసైనికులు అందరూ ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. విద్య నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంతే తేడా
తేడా ఉంటుంది అనేటువంటి మాట పాఠ్య పుస్తకాల్లో చాలా సందర్భాల్లో నేను చదివాను. నేను ఎక్కడ ఏ భాషని మనం తగ్గించడం లేదు, కానీ ఆంగ్లం మనకు అవసరం, హిందీ మనకు అవసరం, తెలుగు అంతకంటే అవసరం అనేటువంటి మాటని మీరందరూ నేర్చుకుని చక్కగా అందులో కూడా మీరు పరిణితి సాధించాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. మీకు సౌకర్యాల కల్పన, మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి వీలుగా ప్రణాళికలు రచించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇదే ఇప్పుడు ఈ కళాశాల యొక్క ప్రాంగణం గురించి, ఈ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాల గురించి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నేను తప్పనిసరిగా చైర్మన్ గారు మేమందరం కలిసి దీన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా నేను ఎవరైతే మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నానో ఈ బుష్ క్లియరెన్స్ కూడా చేయించాలి. వెంటనే దయచేసి సుధీర్, మన ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ ఇది డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి బుషెస్ పెరిగితే ఖచ్చితంగా దీంట్లో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి చోట్ల ఏమన్నా పురుగు పుట్ర ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ బుష్ క్లియరెన్స్ కూడా వెంటనే జరగాలి. అది మీ దగ్గర ఉన్నా లేకపోయినా మున్సిపల్ అధికారులతో చెప్పి ఈ బుష్ క్లియరెన్స్ని ముందు చేయిస్తే మీకు ఇది చదునుగా ఉండి ప్లెయిన్గా ఉంటే మీరు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ రకమైనటువంటి ఆడుకునేటువంటి విధానాన్ని కూడా కల్పించాలి. అదేవిధంగా బిల్డింగుల విషయంలో కూడా తప్పనిసరిగా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీలో అద్భుతమైనటువంటి మేధావుల్ని, అద్భుతమైనటువంటి కళాకారుల్ని, అద్భుతమైనటువంటి క్రీడాకారుల్ని, అదేవిధంగా చివరగా చెప్పినప్పటికీ కూడా అద్భుతమైన రాజకీయ నాయకుల్ని కూడా మీ నుంచి కోరుతున్నాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక మారు శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.